హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం ఒక స్టూడెంట్ స్క్రీన్ అనేది డిజైన్ చేస్తాం. సో ఆ స్టూడెంట్ స్క్రీన్ అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యామండి, ఒక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే నాకు నా డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు అవి వెళ్ళి ఒక ఫైల్లో స్టోర్ అవ్వాలి. సో సింపుల్గా నాకు ఇలాంటి స్క్రీన్ ఒకటి కావాలి. ఇది స్క్రీన్. సో ఏంటంటే వెల్కమ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ అని రావాలి హెడ్డింగ్. సో ఆ తర్వాత ఏమి జరగాలంటే ఇక్కడ వచ్చేసరికి యూజర్ నేమ్, అంటే ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో ఆ ఆపరేటర్ నేమ్ ఇక్కడ రావాలి. తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏదైతే రన్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ నేము, ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి డేటు టైం ఇలా డిస్ప్లే అవ్వాలి. స్క్రీన్ అనేది ఇలా ఉండేది. స్టూడెంట్ నేము, ఓకేనా, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ అడ్రస్, ఫోన్ నెంబరు, సో ఇలా ఉండాలి. ఆ తర్వాత కింద ఏంటంటే F3 ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోవాలి, F12 ప్రెస్ చేసినా ఎగ్జిట్ అవ్వాలి, F5 ప్రెస్ చేస్తే రీఫ్రెష్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ అంటే ఏంటంటే, సో ఇందులో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 100 అంటే ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకేంటంటే ఆ డీటెయిల్స్ ఇక్కడే ఉండిపోయినాయి అనుకోండి. F5 ప్రెస్ చేస్తే ఏంటంటే ఇవన్నీ రిమూవ్ అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ అలాగే నాకేంటంటే ఒక రికార్డ్ అప్డేట్ అవ్వగానే ఫస్ట్ ఒక స్టూడెంట్ డీటెయిల్ ఎంటర్ చేసాం అనుకోండి, కింద మెసేజ్ రావాలి, డేటా అప్డేటెడ్ అని రావాలి. సో అలా అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే F5 ప్రెస్ చేసినప్పుడు ఈ కింద మెసేజ్ కూడా రిమూవ్ అవ్వాలి. సో దానికోసం నాకు ఒక స్క్రీన్ డిజైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం దానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక స్క్రీన్ డిజైన్ చేద్దాం. సో స్క్రీన్ ఆల్రెడీ డిజైన్ చేశాను. సో ఆ స్క్రీన్ ఎలా ఉందో చూద్దాం. సో స్క్రీన్ ఏంటంటే ఇలా డిఫైన్ చేశాను 17. సో దానిలోకి వెళ్ళాను, 12 తీసుకుంటున్నాను, 12 డిజైన్ ఇమేజ్లోకి వస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి, స్టార్ యూజర్ అని ఇస్తాము. సో సింపుల్గా కావాలంటే ఏం డిజైన్ చేద్దామా. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కాబట్టి నేనేం డిజైన్ చేయట్లేదు, ప్రస్తుతానికి చూపిస్తున్నాను. సో స్టార్ యూజర్ అని ఇస్తే, సో సింపుల్గా చూడండి ఇక్కడ స్టార్ యూజర్, ఓకేనా, స్టార్ యూజర్ అని ఇచ్చా, ఎంటర్ ఇచ్చా. సో సింపుల్గా ఇలా వస్తుంది అనమాట. సో ఇలా యూజర్ అనేది డిఫైన్ చేశాను. సో దీని ముందు డి ఇస్తే డిలీట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏం చేశాను, సో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ప్లస్ ఇదేంటి అవుట్పుట్, దాన్ని ఏం మాడిఫై చేయం, ప్లస్ O(5) అని ఇస్తున్నా, అంటే లెంత్ డిఫైన్ చేస్తున్నాను. O అంటే ఇది క్యారెక్టర్ టైప్ కాబట్టి O అని ఇస్తున్నాను. అదే ఇంటీజర్ అయితే ఏమి ఇస్తాను, 6 ఇస్తాను. సో ఆల్రెడీ వాటి గురించి డీటెయిల్గా లాస్ట్ వీడియోస్లో చెప్పాను, అందుకే ఇంకా ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో O(5) అని ఇచ్చాను. సో ఇస్తే ఏమవుతుంది, సో ఇక్కడ ఇలా వస్తుంది. దీనికి నేను రీనేమ్ ఇవ్వాలంటే ఇలా క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇక్కడ ఫీల్డ్ నేమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, $నేమ్. సో ఏదైతే కావాలో అది నేనేమి ఇచ్చానంటే PGM నేమ్, ఎంటర్. సో ఇలా ఇస్తే ఫీల్డ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ఆల్రెడీ ఆ ఫీల్డ్ నేమ్ ఇచ్చాం కాబట్టి అలా డిస్ప్లే అవుతుంది. సో ఎంటర్ ఇస్తున్నా. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ చెక్ చేస్తాను. సో ఇక్కడ ఇది రిమూవ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, అది చూపిస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. సో చూడండి $PGM నేమ్ అనేది ఇచ్చాను. సో ఆ తర్వాత నాకేంటంటే ఇక్కడ డేట్ కావాలనుకోండి, సింపుల్గా స్టార్ ఆఫ్ డేట్, ఓకే. ఆ తర్వాత టైం కావాలనుకోండి, స్టార్ ఆఫ్ టైం. సో ఇలా డే టు టైం ఇలా వచ్చినాయి. బట్ ఇవి రెండు సేమ్ లైన్లో ఉన్నాయి, బట్ ఇక్కడ ఇవి రెండు సేమ్ లైన్లో లేవు. సో ఇది వాల్యూ అనేది లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మూవ్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలనుకోండి, దాని ముందు ఒక పొజిషన్ ఇస్తే ఒక పొజిషన్ మూవ్ అవుతుంది. సో అలా కాకుండా 2 పొజిషన్లు ఇచ్చారనుకోండి, 2 పొజిషన్ మూవ్ అవుతుంది. అలాగే రైట్ సైడ్కి మూవ్ అవ్వాలన్నా సేమ్ అంతే, ఎన్ని పొజిషన్స్ కావాలైతే ఎన్ని లెస్ దాన్ గ్రేటర్ దాన్స్ ఇస్తే అలా మూవ్ అవుతూ ఉంటాం. సో ఇది నాకు అవసరం లేదు, ఆల్రెడీ డిఫైన్ చేశాను కాబట్టి. సో ఇది డి ఇస్తే డిలీట్ అవుతుంది. సో ఎప్పుడు స్క్రీన్లో బ్యాక్ స్పేసు డిలీటు యూజ్ చేయకూడదు అనమాట. డిలీట్ చేయాలంటే దాని ముందు డి ఇస్తే డిలీట్ అవుతుంది. సో లేదు అనుకోండి, మ్యాక్సిమం స్పేస్ బార్ ఇలాగే రిమూవ్ చేయాలి, ఓకేనా. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ డిజైనింగ్లో ఎప్పుడైనా కానీ అలా అనమాట. సో ఇప్పుడు ఏంటి, హార్డ్ కోడ్ వాల్యూస్ కావాలనుకోండి, సో సింగిల్ కోడ్ సెక్షన్లో వెల్కమ్ ఏదైతే కావాలో అది, సో ఇలా ఇస్తే అది వస్తుంది. అది సెంటర్కి ఎలా అయినా అవ్వాలంటే దాని ముందు AC అని ఇలా ఇవ్వండి. సో ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇలా వెల్కమ్ అనేది సెంటర్లో. ఇప్పుడు నాకు అది అవసరం లేదు, ఓకే, దీన్నే ఉంచుతున్నాను. దీని ముందు స్టార్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను అనుకోండి, ఇలా ఒక స్క్రీన్లోకి వస్తాం. ఇక్కడ ఏంటంటే మనం Y తీసుకుంటే అవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇలా అనమాట. సో ఇక్కడ ఏంటి, హై ఇంటెన్సిటీ అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో అలా వస్తుంది అనమాట, ఎలా అయితే ప్రీవియస్ ఉందో అలా వస్తుంది. ఓకే, అది కావాలి, అండర్లైన్ కూడా కావాలి. సో ఇది కూడా ఇవ్వండి. సో ఇచ్చాను. నాకేంటంటే పింక్ కలర్లో కావాలి, ఇక్కడ పింక్ కలర్ అంటే 1 ఇవ్వండి, ఓకేనా. ఎంటర్ ఇస్తే నెక్స్ట్ స్క్రీన్ ఇలా అన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి, సో ఇది వెల్కమ్ అండర్లైన్ వచ్చింది. సో ఇదేంటంటే అండర్లైన్ ఇచ్చినప్పుడు ఇది రాదనమాట, రివర్స్ ఇమేజింగ్ రాదు. సో ఇప్పుడు అండర్లైన్ వద్దు, జస్ట్ రివర్స్ ఇమేజింగ్ ఇద్దాం. సో కలర్, ఓకే, ఇది 2 ఇద్దాం. సో ఇదేంటంటే అండర్లైన్ వద్దు, ఓన్లీ అదే ఇద్దాం, హై ఇంటెన్సిటీ ఇద్దాము. సో ఇక్కడ చూడండి, ఎంటర్ ఇస్తే
థింక్ పింక్ కలర్కి ఇది వర్క్ అవుదా? ఓకే, లెట్స్ చెక్ వన్ మోర్ టైం. ఓకే, ఇది వై ఇస్తున్నాను. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇద్దాం 1. సో పింక్ రిమూవ్ చేద్దాం. దిస్ ఇస్ నాట్ ఓకే. ఓకే, ఇది రిమూవ్ చేసిన. ఇది ఆల్రెడీ ఇచ్చిందే చూపిస్తున్నాం. ఒక నిమిషం చూడండి, వెయిట్ ఒకసారి చెక్ చేద్దాం. వెల్కమ్. ఓకే, ఇది ముందు స్టార్ ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. వై. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే హై ఇంటెన్సిటీ ఇస్తున్నాను. రివర్స్ ఇమేజ్ ఇద్దాం. రివర్స్ ఇమేజ్ ఉంటుంది. ఎస్, రివర్స్ ఇమేజింగ్ ఇది స్టారీ, హై ఇంటెన్సిటీ కాదు. సో ఇప్పుడు ఏంటంటే దీనికి నాకేం కావాలంటే రివర్స్ ఇమేజింగ్ కావాలి, అండర్లైన్ కావాలి. సో అగైన్ కలర్ వచ్చేసరికి పింక్ కావాలి. సో పింక్ ఇస్తున్నాను, ఎంటర్ ఇచ్చాను. చూడండి, సో అండర్లైన్ అనేది ఇందులో కనపడట్లేదు. సో వెల్కమ్, సో రివర్స్ ఇమేజింగ్ అనేది కనపడుతుంది. సో ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, రిమూవ్. సో ఇలా అనమాట దీనికి ఇచ్చాను. సో వీటి కలర్స్ చేంజ్ చేయాలన్నా వీటి ముందు కూడా స్టార్ ఇచ్చి అలాగే చేంజ్ చేయడం. సో ఇప్పుడు ఏంటంటే ఇదేంటి, ఎంట్రీ స్క్రీనే కదా. సో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో అందుకని అన్ని ఇన్పుట్ మోడ్లోనే ఇచ్చాను. సో క్యారెక్టర్ వాల్యూస్కి ఏమి ఇస్తాము, ఇన్పుట్ అంటే ఐ ఇస్తాము. సో సింపుల్గా ఏమి ఇస్తుందనంటే ప్లస్ ఐ ఆఫ్ ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ 10. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఏమదే దానికి రీనేమ్ చేయాలంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చి రీనేమ్ చేయాలి. సో అలాగే అన్ని ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేశాను నేను. సో ఇది రిమూవ్ చేస్తాను. సో ఇది చూడండి, ఫస్ట్ ఐ ఆఫ్ అని ఇచ్చాను. సో దీనికి ఏమి ఇచ్చానంటే డాలర్ నేమ్ అని ఇచ్చాను. ఆ తర్వాత నెంబర్కి ఏమి ఇచ్చానంటే సో ఇలా అన్నమాట డాలర్ నెంబర్ అని ఇచ్చాను. సో తర్వాత అడ్రస్కి ఏమి ఇచ్చానంటే సో డాలర్ అడ్రస్ అని ఇచ్చాను. సో ఫోన్ నెంబర్కి ఏమి ఇచ్చానంటే పిహెచ్ నెంబర్ అని ఇచ్చాను, డాలర్ పిహెచ్ నెంబర్. సో ఇది తర్వాత ఏం చేశానంటే సో ఇక్కడ F3 అంటే ఎగ్జిట్, F12 అంటే క్యాన్సిల్, F5 అంటే రీఫ్రెష్. సో సింపుల్గా అవి. సో ఇప్పుడు F3 ఇస్తున్నాను. సో ఏం సేవ్ చేయవలసిన లేదు, ఆల్రెడీ ఉన్నదే ఉంచుతున్నాను. అగైన్ వన్స్ ఇంకోసారి స్క్రీన్లోకి వస్తున్నాను. సో ఎందుకు వచ్చానంటే ఇక్కడ కింద మనకి చూడండి ఇక్కడ ఓ అని వచ్చింది. సో నేను చెప్పాను మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలని. సో ఆ మెసేజ్ కోసం నేనేంటంటే లెంత్ 50 ఇచ్చి డాలర్ మెసేజ్ అనే ఒక ఫీల్డ్, అవుట్పుట్ ఫీల్డ్ని డిఫైన్ చేశాను. సో అదనమాట. సో ఇప్పుడు స్క్రీన్ డిజైనింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో స్క్రీన్ డిజైనింగ్ అయింది. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్కి వస్తున్నాను. సో దానికోసం నేనేంటంటే సో ప్రోగ్రామ్ అనేది ఒకటి రాస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ ఎలా రాసాను చూడండి. ఫస్ట్ స్క్రీన్ని, సో స్క్రీన్ 04 ఏదైతే డిజైన్ చేసామో ఆ స్క్రీన్ని డిఫైన్ చేశాను. సో ఫైల్ టైప్ సి అని ఇస్తాం, ఎందుకంటే స్క్రీన్ కాబట్టి. సో అదే ఫైల్ అనుకోండి, ఇన్పుట్ ఫైల్, అవుట్పుట్ ఫైల్, లేదంటే ప్రైమరీ ఫైల్ సంథింగ్ కాదు, ఇన్పుట్ ఫైల్, అవుట్పుట్ ఫైల్ ఆర్ అప్డేట్ ఫైల్, ఈ మూడే ఉంటాయి దీనికి ఫైల్కి అయితే. ఇన్పుట్, అవుట్పుట్, అప్డేట్ ఫైల్. సో స్క్రీన్ కాబట్టి సి అని ఇచ్చాం. ఓకే, తర్వాత ఏం ఇచ్చాం, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ అని ఇచ్చాం. తర్వాత ఫైల్ అనేది ఎక్స్టర్నల్ డిస్క్రిప్టివ్ ఫైల్. సో ఇదేంటి, డివైస్ దగ్గర ఫైల్కి అయితే మనం డిస్క్ ఇస్తాం, స్క్రీన్ కాబట్టి వర్క్ స్టేషన్ అని ఇచ్చాం. సో ఆ తర్వాత ఏం చేయాలి, ఫైల్ని డిఫైన్ చేయాలి. సో ఫైల్ ఏమి ఇచ్చానంటే యాడ్123 అనే ఫైల్ ఒకటి ఉంది. సో అసలు ఈ ఫైల్ ఏంటో చెక్ చేద్దాం. సో యాడ్123 బ్రౌజ్ చేస్తున్నాను. యాడ్123 ఫైల్ నేమ్ ఇది. సో ఆ ఫైల్ చూడండి. సో ఒక ఫైల్ అనేది డిఫైన్ చేస్తాను. అందులో ఏంటి, నెంబరు, నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంది. కీ ఫీల్డ్ వచ్చేసరికి కే నెంబర్ అని ఉంది. ఓకేనా. సో కీ ఫీల్డ్ నెంబర్ అనేది ఇచ్చాను. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, ఎస్ డేటా అనేది రికార్డ్ ఫార్మాట్ ఇచ్చాను. సో అది ఫైల్ అనేది ఉంది. సో ఆ ఫైల్లో ఏమైనా డేటా ఉందేమో చూద్దాం. సో రన్ క్వరీ యాడ్123. సో ఇందులో చూస్తే ప్రస్తుతానికి ఎటువంటి డేటా లేదు. ఓకేనా. సో డేటా కూడా లేదు. సో ఫైల్ అనేది ఇచ్చాము, ఏమని ఇచ్చాము, ఫైల్ యాడ్123 అని ఇచ్చాము. ఫైల్ ఇన్పుట్ ఫైల్ ఇచ్చాము, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ యాడింగ్. ఎందుకు, రికార్డ్స్ అనేవి ఇప్పుడు మనం స్క్రీన్ నుంచి ఎంటర్ చేసినవి వెళ్ళి ఇందులో యాడ్ అవ్వాలి. సో అందుకని ఏ ఇచ్చాం అనమాట. ఇప్పుడు ఏ ఇవ్వకుండా చేస్తే మీకు కన్ఫామ్గా ఎర్రర్ వస్తుంది. సో అది కావాలంటే మీరు చెక్ చేయండి, ఏని రిమూవ్ చేసి చూస్తే మీకు ఎర్రర్ అనేది చూడొచ్చు. సో ఫైల్ అనేది డిఫైన్ చేసాము, ఫైల్ యాడింగ్. ఫైల్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్. ఫైల్లో కీ ఫీల్డ్ ఉంది కాబట్టి కే అని ఇచ్చాం, డివైస్ దగ్గర డిస్క్ ఇచ్చాం, ఫైల్ కాబట్టి. అదే స్క్రీన్ అయితే వర్క్ స్టేషన్ అని ఇస్తాం. సో ఫైల్ డిఫైన్ చేసాం, రిమైనింగ్ సేమ్ అనమాట. సో ఫైల్ నేమ్ ఇక్కడ మనకి ఏంటి, ప్రోగ్రామ్ నేమ్ కావాలి కదా టాప్లో. సో ప్రోగ్రామ్ నేమ్ కావాలంటే ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ తర్వాత మనం ప్రోగ్రామ్ నేమ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో దానికోసం PSDS అనే ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేశాను. PSDS అని డిఫైన్ చేశాను. ప్రోగ్రామ్ స్టేటస్కి ఇక్కడ ఎస్ ఇస్తాం కాబట్టి ఎస్.
డేటా స్ట్రక్చర్ కాబట్టి డిఎస్ అని డిఫైన్ చేస్తాం. అందులో ఒక ఫీల్డ్ ఏం తీసుకున్నాము, పీజిఎం నేమ్. సో ఇక్కడ ఫ్రమ్లో ఏమి ఇచ్చాం, స్టార్ ప్రాక్ అని ఇచ్చాం. సో స్టార్ ప్రాక్ అని ఇవ్వచ్చు, లేదా ఫ్రమ్ లెంత్ 1 నుంచి 10 ఇచ్చినా కానీ ఫ్రమ్ లెంత్ 2 లెంత్, ఫ్రమ్ లెంత్ 1 2 లెంత్ 10 ఇచ్చినా సేమ్ ప్రోగ్రామ్ నేమే వస్తాయన్నమాట. ఈ పిఎస్డిఎస్ ప్రోగ్రామ్ డేటా స్ట్రక్చర్ అనేది ప్రీ డిఫైన్డ్ 1 కాబట్టి సో దీని యొక్క లెన్స్, దీని యొక్క ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ అనేది మనకి గూగుల్లో దొరుకుతుంది, ఎవరైనా కావాలంటే సెర్చ్ చేయొచ్చు. సో ఆ తర్వాత ఏంటి, మనకి ప్రాక్ వల్ల ప్రోగ్రామ్ నేమ్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. అది ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఈ స్క్రీన్ ఫీల్డ్ ఏదైతే ఉందో, స్క్రీన్ ఫీల్డ్ ఇదే కదా, సో దీనికి $pgm నేమే కదా ఇచ్చింది, సో ఆ ఫీల్డ్కి అసైన్ చేస్తాం. సో $pgm నేమ్ ఈక్వల్ టు pgm నేమ్. సో స్క్రీన్లో సింపుల్గా మనకేమైనా వస్తుంది, ఆ ప్రోగ్రామ్ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ ఏం చేసాము, సో నెక్స్ట్ ఏం చేసాం, స్క్రీన్కి రావాలి కాబట్టి డూ వైల్ ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు మనకి డిస్ప్లే అవుతూ ఉండాలి. ఈ స్క్రీన్లో ఎప్పటి వరకు ఉండాలి, F3 అనేది F3 ప్రెస్ చేస్తే స్క్రీన్ నుంచి బయటకు రావాలి. అంటే F3 అంటే సో F3 అంటే IN03 ఆన్ అవుతుంది F3 ప్రెస్ చేస్తే. ఇప్పుడు ఏంటి, నాకు అది ఆన్ అవ్వకూడదు, అంటే ఆన్ అవునంత వరకు స్క్రీన్లో ఉండాలి. సో దానికి ఏం చేశాను, డూ వైల్ ఆఫ్ IN03 ఆఫ్లో ఉన్నప్పుడే నేను లూప్లోకి రావాలి. సో లూప్లోకి వచ్చి ఫస్ట్ ఏంటి, స్క్రీన్ డిస్ప్లే అవ్వాలి, అంతే కదా. ఈ స్క్రీన్ ఫస్ట్ ఏంటంటే ఈ స్క్రీన్లోకి వచ్చి ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఆ వాల్యూస్ వెళ్ళి మనకు ఫైల్లో స్టోర్ అవ్వాలి, అదే కదా. సో ఫస్ట్ స్క్రీన్ని డిస్ప్లే కాల్ చేస్తున్నాం బై యూజింగ్ EXFMT యూజ్ చేసి స్క్రీన్ కాల్ చేసిన తర్వాత స్క్రీన్లో ఉన్న ఫీల్డ్ సింపుల్గా ఏం చేశాను, ఇక్కడ వాల్యూ ఇదే కదా, డాలర్ నేమే కదా. ఈ డాలర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఫైల్ యొక్క ఫీల్డ్కి అసైన్ అవ్వాలి. అది తర్వాత ఫస్ట్ నెంబర్ అసైన్ చేస్తున్నాం, తర్వాత నేమ్ అసైన్ చేసాం బై యూజింగ్ ఎవాల్ ఆపరేషన్, తర్వాత అడ్రస్ అసైన్ చేసాం, ఆ తర్వాత ఫోన్ నెంబర్ అసైన్ చేసాం. తర్వాత ఇవన్నీ అసైన్ చేసిన తర్వాత జస్ట్ వాల్యూస్ అసైన్ అయినాయి, ఇక్కడ అసైన్ చేసాం. బట్ ఏంటి, ఫైల్లో ఇంకా స్టోర్ అవ్వలేదు. స్టోర్ అవ్వాలంటే మనకున్న ఆపరేషన్ ఆప్ కోడ్ ఏంటంటే రైట్ ఆప్ కోడ్ ఇచ్చేసి ఏదైతే రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఉందో ఫైల్ది అది ఇస్తాం అనమాట. సో ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ డేటా వెళ్ళి ఈ ఫైల్లో స్టోర్ అవుతుంది, తర్వాత ఎండ్ డూ జరుగుతుంది. ఓకేనా, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు అనమాట. సో ఇంతవరకు ఇలా అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, ఫైల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఎర్రర్ అంటే ఒక డ్రాబ్యాక్ది ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, అది ఎలా రెక్టిఫై చేస్తాం చూస్తాను. సో ఫస్ట్ మీకు ఇది చూస్తున్నాను, రన్ క్వరీ స్టార్ అండ్ యాడ్ 1 2 3. ఈ ఫైల్లో డేటా ఏమీ లేదు, ఎందుకు చూపిస్తున్నానో మీకు మళ్ళీ చెప్తాను. సో ఫైల్లో డేటా ఏం లేదు. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాం. ఒకసారి కంపైల్ చేశాను, కాల్ చేసినప్పుడు మనం ఈ స్క్రీన్లోకి వచ్చాం. ఓకేనా, నేనేమి డేటా ఎంటర్ చేయట్లేదు, జస్ట్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, F3 ప్రెస్ చేసాం. సో ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్ యాడ్ 1 2 3. మనం ఎటువంటి డేటా ఎంటర్ చేయలేదు, బట్ నెంబర్ వెళ్ళి 0 స్టోర్ అయింది, ఫోన్ నెంబర్ స్టోర్ అయింది, అంటే మిగతావి బ్లాంక్స్ అయింది. ఎందుకు అవుతుందంటే ప్రోగ్రామ్ క్రెడిట్ మనం స్క్రీన్లో ఇందులో ఏమి డేటా ఎంటర్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఇవి ఎంటీ క్యారెక్టర్స్ని తీసుకుని వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక లాజిక్ రాద్దాం. సో ఇదంతా ఎలా ఉంచుదాం, జస్ట్ రైట్ ఆపరేషన్ ముందు ఒక లాజిక్ రాసుకుందాం. సో ఇఫ్ ఎప్పుడైతే ఓకేనా, ఇఫ్ $number ఈక్వల్ టు 0. సో ఇది 0 అయినప్పుడు రైట్ ఆపరేషన్ జరగకూడదు. నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే సో ఎప్పుడైతే ఇది 0 అవుతుందో అప్పుడు రైట్ ఆపరేషన్ జరగకూడదు, మిగతా సార్లు జరగాలి. సో సింపుల్గా అదే చేశాను. సో చూడండి ఆ లాజిక్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో 14 F4 సో ఇప్పుడు కంపైల్ చేద్దాం. 14 F10 సోర్స్. సో కంపైల్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే అందులో ఉన్న డేటా ఉంది కదా, డియర్ PFM. సో యాడ్ 1 2 3 ఇందులో ఉన్న డేటా అనేది క్లియర్ చేశాను. ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్
టిఎఫ్ యాడ్ 1 2 3 ఇందులో డేటా అనేది రిమూవ్ చేసేసాను. డేటా అనేది ఇప్పుడు కాల్ చేద్దాం ప్రోగ్రామ్. కాల్ చేశాను, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇవ్వగానే చూడండి ఏమైంది, ఈ స్క్రీన్లోకి వచ్చాం. ఓకేనా, ఈ స్క్రీన్లోకి వచ్చాం. అగైన్ F3 ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు రన్ క్వరీ చెక్ చేద్దాం, అందులో ఏమైనా డేటా అవుతుంది. రన్ క్వరీ స్టార్ యాడ్ 1 2 3. సో అగైన్ ఎందుకు వచ్చింది, వెయిట్ ఇక్కడ ఏ స్క్రీన్ ఇచ్చాం, స్క్రీన్ 04. ఓకే, కాల్ చేసాము. ఇఫ్ కండిషన్ ఇచ్చాం 0. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది జరగాలి కదా. సారీ, మనం ఇక్కడ తప్పు రాసాం. మనం ఇచ్చిన కండిషన్ తప్పు అనమాట. ఎప్పుడైతే ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు ఈ కండిషన్ ఈ లూప్లోకి వెళ్ళాలి. రిమైనింగ్ టైంలో వెళ్ళకూడదు, నాట్ ఈక్వల్ టు రాయాలి. ఇక్కడ అది చిన్న మిస్టేక్ రాసాం. ఫైల్ చేస్తున్నా 14F4 F10 డీబగ్ వ్యూలో చూడటానికి అని చెప్పి నేను ఇలా కంపైల్ చేస్తున్నాను. సో ఇంకొకసారి డేటా అనేది క్లియర్. సో ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్ యాడ్ 1 2 3. ఓకే, సో డేటా లేదు. ఇప్పుడు కాల్ చేద్దాం ప్రోగ్రామ్. సో కాల్ చేశాను. ఓకే, స్క్రీన్లోకి వచ్చాం. జస్ట్ నేనేం డేటా ఎంటర్ చేయట్లేదు, F3 ఇచ్చాను. సో ఇప్పుడు డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూడండి ఎంటీ వాల్యూస్ రావట్లేదు. సో ఎంటీ వాల్యూస్, నల్ వాల్యూస్ అనేవి రెక్టిఫై చేశాను. ఇప్పుడు ఏంటి, నేను కాల్ చేసి సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు డేటా అనేది వాటిలోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. వెయిట్ అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏంటంటే ఇంకొకటి కూడా రాసాం. డేటా అప్డేట్ చేసినప్పుడు సో అది నెక్స్ట్ లాజిక్లో చెప్తాను, ప్రస్తుతానికి వదిలేసాను. సో కాల్ చేశాను, డేటా అనేది ఎంటర్ చేయాలి. సో నేమ్ ఏమి ఇస్తున్నానంటే బస్వంత్ అని ఇస్తున్నాను. ఓకే, బస్వంత్. నెంబర్ ఏమి ఇస్తున్నానంటే 100 ఇచ్చాను. అడ్రస్ వచ్చేసరికి HYD అని ఇచ్చాను. ఫోన్ నెంబర్ సంథింగ్ 10 నెంబర్ క్యారెక్టర్ ఏదో నెంబర్ ఇచ్చారు. ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇన్పుట్ మోడ్లో ఇంకొకటి చెప్పాలి, నేను స్క్రీన్ ఏం చేశాను, ఇన్పుట్ మోడ్లో డిజైన్ చేశాను కాబట్టి సో ఈ ఫీల్డ్స్ అనేవి ఒక్కసారి ఎంటర్ ప్రెస్ చేస్తే అన్ని ఫీల్డ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అలా కాకుండా బోత్ మోడ్లో ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది ఉంటుంది. అప్పుడు F5 రీఫ్రెష్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా అనేది తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఏంటి, బస్వంత్ అయిపోయింది. ఇప్పుడు వర్మ అని ఇస్తున్నాం. వర్మ 200. అడ్రస్ వచ్చేసరికి గుంటూరు GNT అని ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసరికి శ్రీకాంత్ ఇస్తున్నా. సో 300 ఇచ్చాను. అడ్రస్ వచ్చేసరికి RPL అని ఇచ్చాను. సో ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. సో ఫోన్ నెంబర్ ఒక 10 నెంబర్స్ ఇచ్చాను. ఎంటర్. సో ఇప్పుడు ఏంటి, F3 ప్రెస్ చేశాను, బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు రన్ క్వరీ చేసి అందులో డేటా చెక్ చేద్దాం. రన్ క్వరీ స్టార్ అండ్ యాడ్ 1 2 3. సో మనం ఏవైతే డేటా ఎంటర్ చేసామో అవి ఆటోమేటిక్గా వచ్చి స్టోర్ అయ్యాయి. సో ఇదన్నమాట, సింపుల్గా డేటా అనేది ఇలా స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే, నెక్స్ట్ నాకు లాజిక్ ఎలా కావాలంటే, సో ఆల్రెడీ నాకు ఈ ఫైల్లో డేటా ఉంది. సో ఆల్రెడీ నాకు ఈ ఫైల్లో డేటా ఉంది. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే, నేను నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ ఈ ఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో నెంబర్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇది ఉందనుకోండి, ఆల్రెడీ డేటా ఎగ్జిస్ట్ అని రావాలి మెసేజ్. సో అలా కాకుండా ఈ నెంబర్ చెక్ చేసు ప్రతిసారి ఈ కీ ఫీల్డ్ ఏదైతే ఉందో కీ ఫీల్డ్తో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని డేటా ఉంటే డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఒకవేళ డేటా లేకపోతే అప్పుడు ఫైల్లో డేటా స్టోర్ అవ్వాలి. సో అది నాకు కావాల్సిన లాజిక్. దానికోసం ఏంటంటే ఆల్రెడీ నేను ఇంకో ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. సో ఇలా, సో అది ఎలా చూడండి. సో సేమ్ స్క్రీన్ డిజైన్ చేశాను, అలాగే ఫైల్ డిఫైన్ FSpecలో ఫైల్ ఇచ్చాను, ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ వరకు కామన్ అండి, ఇంతవరకు ఏం డిఫరెన్స్ లేదు. అంటే రిమైనింగ్ కూడా అంతా సేమే, జస్ట్ ఒక చిన్న లాజిక్ అనమాట. సో మనకి ఇంతకుముందు ప్రోగ్రామ్ కూడా ఓపెన్ చేస్తారు, రెండు ఓపెన్ చేసి చూద్దాం.
ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ తర్వాత కంపేర్ చేస్తాం. సో ఫస్ట్ ఓకే కంపేర్ చేస్తూనే చేసుకుందాం. సో చూడండి ఇప్పుడు ఏం చేశాను, చూడండి ఎఫ్స్పెక్లో స్క్రీన్ని డిఫైన్ చేశాను, ఇక్కడ తర్వాత ఫైల్ని, ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టేటస్ డేటా సెక్షన్ 1 minute వెయిట్ ఫర్ 1 minute. ఓకే తర్వాత ప్రోగ్రామ్ స్టేటస్ డేటా సెక్షన్ డిఫైన్ చేశాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ కోసం ఒక ఫీల్డ్ డిఫైన్ చేసి ఇంతవరకు ఓకే. తర్వాత ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి సో ఈ ప్రోగ్రామ్ నేమ్ని సో దీనికి స్క్రీన్ ఫీల్డ్కి డిఫైన్ చేస్తాం. తర్వాత డూ వైల్ స్క్రీన్ యొక్క డిజైన్లోకి వస్తున్నాం. సో ఆ తర్వాత ఏంటి ఎవాల్ ఇక్కడ ఇచ్చాను, డూ వైల్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఏంటి చూడండి, సో ఇక్కడ స్క్రీన్ని కాల్ చేశాను, ఇక్కడ స్క్రీన్ని కాల్ చేశాను. ఆ తర్వాత సింపుల్గా ఏం చేశాను, లాస్ట్ వీడియోలో ఫీల్డ్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేసేసి తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకుని స్క్రీన్ని డిజైన్ చేసేసుకుని అలా చేసేసుకుంటూ వచ్చాను. బట్ ఇక్కడ ఎలా చేస్తామంటే 1 minute సారీ. సో ఇందుకు లాస్ట్ ప్రోగ్రామ్లో ఏం చేస్తాం, డైరెక్ట్గా ఫీల్డ్స్ అనేవి అసైన్ చేసాము, తర్వాత రైట్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ నెంబర్ ఏదైతే ఉందో స్క్రీన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా ఎంటర్ చేస్తామండి, అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది అంటే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్తో మనం ఫైల్లో చెక్ చేస్తాం నెంబర్ చైన్ ఆఫ్. సో ఈ లాజిక్స్ మీకు అన్నీ తెలుసు, చైన్ ఆపరేషన్ ఎలా వాడతాం అనేది. సో దానికోసం నేను డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. సో నెంబర్తో చేంజ్ చేసుకుంటున్నాం ఫైల్కి, ఓకేనా. ఫైల్ని చేంజ్ చేస్తాం, చేంజ్ చేసి ఇఫ్ నాట్ ఫౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 100 అని 500 ఇచ్చాం. సో అది ఇందులో లేదనుకోండి, అప్పుడు ఏం జరగాలి, స్క్రీన్ ఫీల్డ్ వాల్యూస్ అన్నీ వీటికి అసైన్ అవ్వాలి. అసైన్ అయ్యి డేటా అనేది రైట్ ఆపరేషన్ చేయాలి, ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలి, ఎవాల్ సో డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. ఏంటి, డేటా అప్డేటెడ్. ఒకవేళ డేటా అనేది ఆల్రెడీ ఫౌండ్ అయింది అనుకోండి, సింపుల్గా ఏమో ఎల్స్ కండిషన్ రావాలి, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావాలి. సో ఎండ్ ఇఫ్ జరగాలి. సో ఆ తర్వాత ఏంటి, ఇంతవరకు చూడండి, ఫస్ట్ జస్ట్ ఈ లాజిక్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం స్క్రీన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100, 200, 300 ఉంది. సో నేను ఏంటంటే 100 ఇచ్చాను. 100 ఇస్తే ఫస్ట్ స్క్రీన్లో 100 నేమ్ సంథింగ్ ఏదో ఇచ్చాను. సో ఇలా ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేశాను. సో ఫస్ట్ ఈ నెంబర్ ఫీల్డ్ అనేది చైన్ ఆపరేషన్ జరిగింది. నెంబర్ ఫీల్డ్తో చైన్ ఆపరేషన్ జరిగి ఇందులో ఉంది. నాట్ ఫౌండ్ అయితేనేమో ఫస్ట్ లూప్ జరగాలి, లేదంటే ఎల్స్ కండిషన్ రావాలి. సో ఇప్పుడు 100 అనేది ఉంది. సో అప్పుడు ఏమవుద్ది, ఎల్స్కి వచ్చి డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తాయి, ఓకేనా. సో ఆ తర్వాత రిమైనింగ్ అన్ని కింద ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి. సో ఒకవేళ డేటా ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇందులో ఉండదు. అప్పుడు ఈ డేటా అనేది ఇందులో అసైన్ అయ్యి రైట్ ఆపరేషన్ అనేది జరగాలి. సో ఈ రైట్ ఆపరేషన్ దగ్గర మనం ఏంటి, ఇందాక ఎంటీ వాల్యూస్ వస్తున్నాయి. సో దానికోసం కూడా ఇక్కడ లాజిక్ రాసుకోండి. ఇఫ్ సేమ్ అక్కడ ఏదైతే లాజిక్ ఇచ్చామో ఇఫ్ సో ఇఫ్ అదేంటది నెంబర్ కదా, డాలర్ నంబర్ నాట్ ఈక్వల్ టు జీరోస్. సో జీరోస్ అయితేనే రైట్ ఆపరేషన్ జరగాలి. సో సింపుల్గా సో జీరో అయితే నాట్ ఈక్వల్ టు జీరో అయితేనే రైట్ ఆపరేషన్ జరగాలి, రిమైనింగ్ టైంలో జరగకూడదు, ఇలా అనమాట. సో ఈ తర్వాత ఏం జరిగింది, ఎల్స్ కండిషన్ జరిగింది. సో ఒకవేళ డేటా ఉంటేనేమో ఆల్రెడీ డేటా ఎగ్జిస్ట్, ఓకే. అండ్ ఇఫ్ తర్వాత ఏంటి, ఇఫ్ F12 ప్రెస్ చేస్తే సింపుల్గా లీవ్ అయిపోవాలి స్క్రీన్ నుంచి. ఇఫ్ F12 వీటి గురించి డీటెయిల్గా లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో F12 ప్రెస్ చేస్తే లీవ్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలి. అలాగే ఇప్పుడు F51 రీఫ్రెష్ ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, F5 రీఫ్రెష్ ప్రెస్ చేస్తే ఏం చేయాలంటే ఈ కింద మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ అనేది రీఫ్రెష్ అంటే రిమూవ్ అయిపోవాలి. సో దానికోసం ఏం చేశాను, ఇఫ్ F5 అనేది ప్రెస్ ఆన్ అయితే ఎవాల్ ఏదైతే మెసేజ్ ఫీల్డ్ ఉందో ఇది మెసేజ్ ఫీల్డ్ అనేది స్టార్ బ్లాంక్ ఎంటీ అవ్వాలి. ఎండ్ ఇఫ్ ఎండ్. సో ప్రోగ్రామ్ ఎండ్. సో ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి చెక్ చేద్దాం. ఫైల్ చేస్తున్నాను. సో దీన్ని ఓకే, దీన్ని కూడా జనరల్గానే చూద్దాం. తర్వాత డీబగ్గింగ్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది, అది చూపిస్తాను. సో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, F3, F12, సో F5 ఇవి ఏవైతే ఉన్నాయి అవి. సో ఫస్ట్ ఏంటంటే నేమ్ ఏదో ఒక ర్యాండమ్ నేమ్ ఇద్దాం, సాగర్ అని ఇస్తున్నా. సో నెంబర్ ఏంటి 100 ఇద్దాం, ఆల్రెడీ ఉన్న నెంబర్ ఇద్దాం, ఓకేనా. సో HYD అని ఇచ్చాను, వీటితో సంబంధం లేదు, ఓన్లీ నెంబర్తోనే. సో ఇవి సేమ్గా ఉన్న ఏం ఇబ్బంది లేదు, డిఫరెంట్గా ఉన్న ఇబ్బంది లేదు, బట్ ఓన్లీ నెంబర్తోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి నెంబర్. సో ఇప్పుడు నెంబర్ 100 ఇచ్చే ఎంటర్ ఇచ్చాను. ఏమని వచ్చింది, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చాను. సో మనకేమవుతుంది, ఆల్రెడీ ఉన్న డేటాని ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి డేటా సో ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం కావాలి నాకు,
ఇప్పుడు ఇది ఆల్రెడీ డేటా ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఏంటి, నాకు ఇది రిమూవ్ అవ్వాలి. సో F5 ప్రెస్ చేస్తే అది రిమూవ్ అవ్వాలి కదా. సో F5 ప్రెస్ చేసాను, చూడండి కింద మెసేజ్ అనేది రిమూవ్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక న్యూ డేటా అనేది ఇద్దాం. సో ఏమిద్దామంటే హరి ఇద్దాము. సో నెంబర్ వచ్చేసరికి 400 ఇద్దాము. ఇది వచ్చేసరికి RAC అని ఇద్దాము. సో ఫోన్ నెంబర్ కదా, ఫోన్ నెంబర్ ఒక ర్యాండమ్ నేమ్, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే ఏముంది, డేటా అప్డేట్ అది వచ్చింది. సో ఇప్పుడు F5 ఇస్తే ఏమవ్వాలి, రీఫ్రెష్ అవ్వాలి. ఓకేనా. తర్వాత అలా కాకుండా F12 ఇస్తే ఏమవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, మళ్ళీ కాల్ చేద్దాం. అలాగే F3 ఇస్తే ఏమవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగానే కంట్రోల్స్ పనిచేస్తాయి. ఇప్పుడు రన్ క్వరీ చేసి చూద్దాం. రన్ క్వరీ స్టార్ యాడ్ 1 2 3. సో చూడండి ఈ డేటా ఏం చేంజ్ అవ్వలేదు. 100 200 300. సో 400 ఒక్కటే అప్డేట్ అయింది. ఓకే, ఎంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను ఒక చిన్న లాజిక్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేశాను, నేను మెసేజెస్ డిస్ప్లే అవ్వడానికి, సో మెసేజ్ అనేది ఒక ఫీల్డ్, నేనేం చేశాను, $మెసేజ్ ఏదైతే ఉందో స్క్రీన్, దానికి వాల్యూ హార్డ్ కోడ్ చేశాను. సో ఇలా హార్డ్ కోడ్ చేయకుండా ఇంకొక విధంగా కూడా మెసేజెస్ అనేవి అసైన్ చేయొచ్చు. అవి ఎలా చేస్తామంటే, మనకు ఆల్రెడీ కంపైల్ టైమ్ ఏరియా గురించి ఐడియా ఉంది. సో కంపైల్ టైమ్ మిగతాదంతా సేమ్ అండి, వేరే చేంజ్ చేయలేదు. నేను ఒక కంపైల్ టైమ్ ఏరియా అనేది డిఫైన్ చేశాను. సో కంపైల్ టైమ్ ఏరియా అంటే దానికి ఏముంటుంది, CT డేటా కదా మ్యాండేటరీ కీవర్డ్. సో అది ఇచ్చాను. సో డీ స్పెక్లో ఎరే అని ఇచ్చాను, స్టాండర్డ్లోన్గా ఇచ్చాను, లెంత్ 50 ఇచ్చాను, క్యారెక్టర్ టైపు డైమెన్షన్ 2. సో ఎందుకంటే 2 మెసేజెస్ కదా కావాల్సింది. సో డైమెన్షన్ 2 ఇచ్చాను, CT డేటా ఇచ్చాను. సో CT డేటాలో ఏమి ఇచ్చానంటే డేటా, సో బాటమ్కి వచ్చి Shift F7 ప్రెస్ చేస్తే ఇది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో చూడండి డేటా అప్డేట్ అని ఇచ్చాను ఫస్ట్ది, ఏది array of 1 డేటా అప్డేట్. సో array of 2లో ఏమి ఇచ్చాను, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏ మెసేజ్ దగ్గర అయితే ఏదైతే రావాలో అది, ఫస్ట్ మెసేజ్ దగ్గర array 1 అంటే డేటా అప్డేటెడ్, సెకండ్ దగ్గర ఏంటి, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో సింపుల్గా అదే రాశాను. అగైన్ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేద్దాం మనం. సో రైట్ ఆపరేషన్ దగ్గరే చేయాలి కదా. సో C spec if $number not equal to star zeros. సో సింపుల్. సో ఫైల్ చేస్తున్నాను 14. ఇది డీబగ్లో చెక్ చేద్దాం. ఓకే, STRDBG RPG07 F4 సో F10 తీసుకున్నాను. ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి F10 ఇస్తే సింపుల్గా ఏంటి, స్క్రీన్ దగ్గరికి వస్తున్నాం. సో స్క్రీన్లోకి వచ్చాం. ఇప్పుడు ఏంటి, సో నేమ్ ఏమి ఇద్దామంటే ఏదో ఒక నేమ్ ఇవ్వండి, QRT అని ఇద్దాం. నెంబర్ ఎగ్జిస్టింగ్ నెంబర్ 200 ఇచ్చాను. స్టూడెంట్ అడ్రస్ సంథింగ్ ఏదో ఇచ్చాను, ఫోన్ నెంబర్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చైన్ ఆపరేషన్కి వచ్చింది. చైన్ ఆపరేషన్కి వస్తే నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ చూడండి సింపుల్గా మనం ఇచ్చిన నెంబర్ 200 ఉంటుంది. సో 200తో వెళ్తే ఏమవుతుంది, నాట్ ఫౌండ్. సో ఫౌండ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఫౌండ్ అయింది. ఫౌండ్ అయితే ఎల్స్ కండిషన్కి వచ్చింది. ఎల్స్ కండిషన్కి వచ్చి ఏం చేస్తుంది, సింపుల్గా మెసేజ్ 2 array of 2లో ఏముందో చూద్దాం ఫస్ట్ దానికి. సో డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్, సో అది వస్తుంది. సో ఇదైతే అండ్ ఇఫ్. సో ఇప్పుడు ఇవేమీ జరగలేదు, రీఫ్రెష్ ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి, అగైన్ స్క్రీన్కి వస్తుంది. స్క్రీన్కి వచ్చి మనకు అటు మెసేజ్ డిస్ప్లే, డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఏంటి, F5 ఇద్దాం. F5 ఇస్తే ఏం జరగాలి, సో ఇప్పుడు చూడండి, సారీ F9 కదా, F10 ఇస్తే సో చూడండి F5 ఇచ్చాను. F5 ఇస్తే ఏం జరగాలి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ బ్లాక్కి వచ్చి ఇది ఎగ్జిట్ అవుతుంది. సో సింపుల్గా F5 అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి, మళ్ళీ స్క్రీన్లోకి వస్తుంది. సో స్క్రీన్లోకి వచ్చినప్పుడు F12 ఇస్తున్నాను. సో డేటా కావాలంటే మనం ఏదైనా డేటా ఎంటర్ చేయొచ్చు. సో డేటా ఎంటర్ చేద్దాం, కుమార్. సో 500 HYD. సో ర్యాండమ్ నెంబర్ ఎంటర్. సో చూడండి ఇప్పుడు డేటా రైట్ అవుతుంది.
రైట్ ఆపరేషన్ దగ్గరికి వస్తుంది. ఇది నెంబర్ అనేది నాన్ జీరో కదా, సో రైట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో స్క్రీన్కి వచ్చి మనకు స్క్రీన్లో డేటా అప్డేటెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే F3 ఇచ్చాను. F3 ఇస్తే ఏం జరగాలి, సింపుల్గా మనకి ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎందుకు వస్తుంది, సో సింపుల్గా ఎగ్జిట్ అవ్వాలి. సో ఈవెన్ F12కి ఇచ్చినా అలాగే జరుగుతుంది అన్నమాట. సో ఇది స్క్రీన్లో డేటా ఎలా డిస్ప్లే చేయాలి. సో NDDBG కదా. సో నాకు ఓ చిన్న రిక్వైర్మెంట్ ఉంది, అది చేయండి అనమాట. సో స్క్రీన్ ఎలా డిజైన్ చేస్తారంటే, సో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశాను. ఐ థింక్ ప్రోగ్రామ్ ఎందులో ఉంది, సంథింగ్ డిఫరెంట్ స్క్రీన్లో ఉంది, వదిలేసాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఒక అర్థమెటిక్ ఆపరేషన్ జరగాలి. సో దానికి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్ స్క్రీన్ రావాలి. ఇక్కడ టైటిల్ యూజర్ నేమ్ కావాలి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ రావాలి. సో ఇక్కడ డేట్ టైం డిస్ప్లే అవ్వాలి. ఓకే, డేట్ టైం డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ ఏ అని చెప్పి ఇక్కడ వాల్యూ ఏ ఎంటర్ చేయాలి. ఇన్పుట్ మోడ్లో ఇవ్వండి, లేదంటే బోత్ మోడ్లో ఇవ్వండి. సో వాల్యూ బి అని చెప్పి ఇక్కడ బి వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి రిజల్ట్ అని చెప్పి ఇక్కడ రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ అని ఇవ్వండి. ఓకేనా, ఆపరేషన్ అని ఇచ్చి టైప్ ఆపరేషన్ టైప్ అనివ్వండి. ఇక్కడ ఏంటంటే మనం ఏ ఇస్తే ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్ల ఎడిషన్ ఆపరేషన్ జరగాలి, రిజల్ట్ ఇక్కడ రావాలి. సో అలా కాకుండా బి ఇస్తే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ రావాలి, ఇక్కడ జరగాలి. సో సి ఇస్తే సబ్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి మల్టిప్లికేషన్ జరగాలి, డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఏంటి డి ఇస్తేనేమో మనకేంటి డివిజన్ ఆపరేషన్ జరగాలి, ఇది రావాలన్నమాట. సో ఆ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే చేయండి. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ ఎలా ఇస్తారంటే ఏ సైజ్ తగ్గి, సో ఇక్కడ ఏమిస్తారంటే ఏ ఈక్వల్ టు ఏ అయితే యాడ్ అని రావాలి. ఓకేనా, సో ఆ తర్వాత ఏంటంటే బి అయితే సబ్ట్రాక్షన్ జరగాలి. అంటే జస్ట్ మనకి చూపించడానికి హార్డ్ కోడ్ చేయండి అంతే. సి ఈక్వల్ టు మల్టిప్లికేషన్. ఓకేనా, డి ఈక్వల్ టు ఏం రావాలంటే డివిజన్. సో ఇలా, సో ఎప్పుడైతే ఇక్కడ ఆపరేషన్లో మనం ఒక హార్డ్ వాల్యూ అనేది ఇస్తాం, ఏ ఇస్తే ఎడిషన్ జరిగి రిజల్ట్ డిస్ప్లే అవ్వాలి. సో బి ఇస్తే సబ్ట్రాక్షన్. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు వెన్ కండిషన్లో రాయండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ ఆల్రెడీ నేను రాసాను ప్రోగ్రామ్. ఐ థింక్ ఎక్కడ ఉందో గుర్తు రావట్లేదు. Screen navigation, వేరే ఆపరేషన్స్, థింక్ నేను రాసాను బట్ అది ఎక్కడో స్క్రీన్ ఇంటర్నెట్ ఆపరేషన్స్. ఐ థింక్ ఇది స్క్రీన్ డిజైన్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు రాస్తారు. సో ఇలా అన్నమాట. సో యూజర్ నేము, ప్రోగ్రామ్ నేమ్ రావాలి, అథమెటిక్ ఆపరేషన్ రావాలి, డేట్ టైం రావాలి. సో వాల్యూ ఏ బి వాల్యూ ఇవ్వండి, రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, సో ప్లస్ ఇదేంటి ఇక్కడ సమ్ ఆప్ కోడ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఐ థింక్ అది కూడా రాసాను. ఇంకో స్క్రీన్ ఉందా, స్క్రీన్. సో ఇక్కడ ఇంకొకటి ఇవ్వండి. ఇక్కడ ఏంటి టైప్ ఆఫ్ ఆపరేషన్ అన్నట్టు ఇవ్వండి. ఇక్కడ ఏ ఇస్తేనేమో ఎడిషన్ ఆపరేషన్, బి ఇస్తేనేమో సబ్ట్రాక్షన్. సో అలా అనమాట, అన్ని ఆపరేషన్స్ జరగాలి. సో దానికి ప్రోగ్రామ్ నేను వెయిట్ ఫర్ 1 minute, ఐ విల్ చెక్ దట్ ఆల్సో. సో స్క్రీన్ అనేది ఎలా ఉండాలంటే నాకు, సో సింపుల్గా ఎలా ఉండాలి స్క్రీన్ అనేది ఎలా డిజైన్ చేయండి. సో ఇలా యూజర్ నేమ్ రావాలి, సో ప్రోగ్రామ్ నేమ్ రావాలి, అథమెటిక్ ఆపరేషన్ అని రావాలి. సో రైట్ సైడ్లోనేమో డే టు టైం రావాలి. సో ఎంటర్ వాల్యూ ఏ అని చెప్పి ఇక్కడ వాల్యూ బోత్ మోడ్లో ఇవ్వండి. సో ఎంటర్ వాల్యూ బి, ఇది బోత్ మోడ్లోనే ఇవ్వండి. సో రిజల్ట్ అనేది అవుట్పుట్ మోడ్లో ఇవ్వండి.
సో ఆపరేషన్ ఇక్కడ ఇవ్వండి అనమాట, ఇది ఇన్పుట్ మోడ్లో ఇవ్వండి. ఏ అయితే ఎడిషన్, బి అంటే సబ్ట్రాక్షన్, సి అంటే మల్టిప్లికేషన్, డి. సో ఇవి కాకుండా వేరేవి ఎంటర్ చేస్తే ఏం రావాలంటే ఇన్వాలిడ్ ఆపరేషన్ కోడ్ అన్నట్టు ఇన్వాలిడ్ ఆపరేషన్ అని రావాలి. సో దానికి లాజిక్ ప్రోగ్రామ్ అనేది చూపిస్తాను, బట్ మీరే డెవలప్ చేయండి. సో ఇలా స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ని డిఫైన్ చేయండి. తర్వాత ఏంటి, ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేయండి. సో అది దేనికి, ప్రోగ్రామ్ నేమ్ కోసం. తర్వాత స్క్రీన్లోకి రండి, స్క్రీన్ డిఫైన్ చేయండి, స్క్రీన్ కాల్ చేయండి. తర్వాత సెలెక్ట్ వెన్ కండిషన్ రాయండి. సెలెక్ట్ వెన్ అని చెప్పి ఆప్షన్ ఏ అయితే ఎవాల్ అర్థమెటిక్ ఆపరేషన్, ఆప్షన్ బి అయితే ఇది, ఆప్షన్ సి అయితే మల్టిప్లికేషన్, డి అయితేనేమో డివిజన్. సో అదర్ దాన్, సో ఇవి కాకుండా అయితేనేమో మెసేజ్ ఇన్వాలిడ్ ఆపరేషన్ అనేది రావాలి. సో మిగతావి సేమ్ అనమాట, ఇవి ఇన్వాలిడ్ ఆపరేషన్ అని రావాలి, స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎలా ఇది అదర్ దాన్ అంటే వీటి డి కాకుండా వేరే ఎంటర్ చేస్తే ఇలా మెసేజ్ రావాలి. సో ఆ తర్వాత ఏంటి, ఇండికేటర్ F3 కూడా ఆన్ అవ్వాలి, ఆన్ అయ్యి సింపుల్గా స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇలా రాయండి అన్నమాట, లాజిక్ అనేది ఇది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చేసి. సో ఇది స్క్రీన్స్ గురించి అయితే ఇవేనండి. సో స్క్రీన్ నావిగేషన్ అంటే ఏం లేదు, సో ఎక్స్ట్రా స్క్రీన్స్ని కాల్ చేస్తూ ఉంటాం. సో అవి మీకు ప్రాక్టీస్ మీద వస్తాయి. సో ఇది రేపటి నుంచి నేను మోస్ట్లీ చెప్తే సబ్ ఫైల్ చెప్తాను, లేదంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.